ఏమైనా రష్యా గత 2 రోజుల నుంచి 95,000 మంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా దర్శనానికి వచ్చేవాళ్ళు ఉచిత సర్వదర్శనం టోకెన్లు టైమింగ్స్ ఇవ్వడం మార్చారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి టికెట్లు ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చే టైమింగ్స్ మార్చారు. అవన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు. చూసారు కదా మన వెనుక క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో, ఇంతకన్నా పెద్దగా ఉంది. వీళ్ళంతా కనీసం క్యూ లైన్లో ఉన్నారండి చాలా మంది, ఒక 20,000 మంది 30,000 మంది అసలు క్యూ లైన్లో కాకుండా బయట ఓపెన్ ప్లేస్లో ఎప్పుడు ఈ గేట్లు తెరుస్తారా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదామా, లైన్లో జాయిన్ అవుదామా అన్నట్టు ఉంది పరిస్థితి. సో మీరందరూ తెలుసుకోండి, ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఒక రోజు ముందు రండి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజుకి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారండి. అలాగే శ్రీవారి నడక మార్గం వారు కూడా అండి తెలుసుకోండి, అర్ధరాత్రి 12 గంటల తర్వాత అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మీకు రోజుకి 2,000 టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. కనీసం ఈ టోకెన్లు తీసుకుంటే దర్శనము 5 నుంచి 7 గంటల్లో అవుతుంది. ఇప్పుడు మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, కాలేజీలు స్టార్ట్ అయిపోయినా రద్దీ తగ్గలేదు. ఈ కొద్ది రోజుల్లో కూడా ఇంకొక 15 రోజులు ఇలాగే ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు దర్శనం చేసుకోలేదో వారు ఇదే విధంగా వెంటనే తిరుమల వచ్చేసి ఫాస్ట్గా దర్శనం చేసుకుంటారు. సో దయచేసి ఈ 15 రోజుల్లో, రానున్న 15 రోజుల్లో టికెట్ లేని వాళ్ళు ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. లేదా కరెంట్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకోవాలి అనుకుంటే ఉదయం 8 గంటలకు ఎవరైతే గతంలో 10,000 రూపాయల డొనేషన్ పే చేశారో వారందరికీ కూడా 300 టికెట్లు మీకు పక్కన సపరేట్గా ఉంచుతున్నారండి. గతంలో 10,000 రూపాయల డొనేషన్ పే చేసిన వాళ్ళు దయచేసి ఉదయం 8 గంటలకు బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు, బుక్ చేసుకోండి. 300 మందికి అవకాశం ఉన్నది కరెంట్ బుకింగ్ ద్వారా. అలాగే ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఎటువంటి డబ్బులు కట్టకుండా, డొనేషన్ పే చేయకుండా డైరెక్ట్గా 10,000 రూపాయలు పే చేసి ఈ రోజు టికెట్లు బుక్ చేసుకొని ఈ రోజు సాయంత్రం 4 గంటలకి దర్శనం చేసుకునే వాళ్ళు ఉదయం 9 గంటలకి బుక్ చేసుకోండి. అర్థమైందా? 8 గంటలకేమో గతంలో 10,000 రూపాయలు డొనేషన్ పే చేసిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9 గంటలకేమో సేమ్ డే ఈ రోజు 10,000 పే చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ ట్రస్ట్కి బ్రేక్ దర్శన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే బుక్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టైం పే చేస్తున్నప్పుడు 10,000 అని టైప్ చేయండి ఒక టికెట్కి. అంతేగాని సపరేట్గా 500 రూపాయల టికెట్ ఉంటుంది కదా అని చెప్పి అక్కడ 10,500 పే చేయొద్దు, మీకు 500 లాస్ అవుతుంది. ఎంటర్ అయ్యాక లోపల టికెట్ అప్పుడు సపరేట్గా మళ్ళీ 500 పే చేయండి, ఓకేనా? వెంటనే ఇక్కడ 10,500 పే చేస్తే మీ 500 లాస్, దయచేసి తెలుసుకోండి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల టైమింగ్స్ మార్చారు. సర్వదర్శనం టోకెన్ల టైమింగ్స్ కూడా చాలా మంది జూన్లో వచ్చేవాళ్ళు, ఓకే, ఇంకా తెలియని వాళ్ళకి తెలియాలి కదా. అర్ధరాత్రి 12 గంటలకు ఇస్తున్నారు, తీసుకోండి. నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు కూడా ఉదయం 8 గంటలకి గతంలో 10,000 రూపాయలు డొనేషన్ పే చేసిన టికెట్లు బుక్ చేసుకోండి. అలాగే 9 గంటలకేమో సేమ్ డే అప్పటికప్పుడు 10,000 పే చేసే వాళ్ళు బుకింగ్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు చూసారు కదా లైన్ ఎంత కష్టంగా ఉందో. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఈ నెల 18 నుంచి ఓపెన్ చేశారు. మీకు టికెట్ల గురించి ఏమైనా డౌట్లు ఉంటే రానున్న రోజుల నుంచి అన్ని అప్డేట్లు మీకు ఇస్తా. నిన్న కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఏ రోజు ఏ టికెట్లు రిలీజ్ అవుతున్నాయో అందులో పెట్టాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.